గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ శాంతియుతంగా పండుగను నిర్వహించాలన్నారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. గణపతులను ప్రతిష్ఠించే వాళ్ళు పోలీస్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నల్గొండ కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాల గ్రౌండ్లో క్రెడై బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1000 మట్టి గణపతులను ఎస్పీ పంపిణీ చేశారు. ఉత్సవాలకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామన్నారు. క్రెడై బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు మట్టి గణపతుల పంపిణీ చేయడం మంచి నిర్ణయమని అభినందించారు. కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. టౌన్లో ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో క్రెడై ఆధ్వర్యంలో మట్టి గణేష్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఉన్న వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా మనము మట్టి గణేష్ ఇవ్వడం జరిగింది. మా డిపార్ట్మెంట్ తరపు నుంచి అందరి తరపు నుంచి కూడా వి రిక్వెస్ట్ ఎవ్రీబడి ఈసారి కూడా ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది కాకుండా, పొల్యూషన్ కాకుండా, పిఓపి గణేష్ కాకుండా మనం ఈసారి అందరూ కూడా ఈ మట్టి గణేష్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అందరూ కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు క్రెడై ఆధ్వర్యంలో నల్గొండ చాప్టర్ ద్వారా ఎకో ఫ్రెండ్లీ గణపతి అంటే మట్టి గణపతులు, ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ కోసం ఈరోజు ఎస్పీ గారి ద్వారా వాకర్స్ అసోసియేషన్ అందరం కలిసి ఈరోజు వినాయకులు మట్టి వినాయకులు పంచడం, అలాగే ఒక జూట్ బ్యాగ్ కూడా, ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించకుంటే జనాభా పెరుగుదల దాన్ని చాలా వైపరీత్యాలు వస్తాయి. దానికోసం మనం తలా కొద్దిగా ముందు అడుగేసి ఈ క్రెడై సంస్థ ముందుకొచ్చింది. మనం అందరం మట్టి గణపతులే వాడాలని కోరుకుంటున్నాం. నల్గొండ పట్టణంలో ఎన్జీ కాలేజ్ నందు క్రెడై తరపు నుంచి వారి ద్వారా జూట్ బ్యాగు విగ్రహాన్ని అందజేయడం జరుగుతుంది. దీన్ని నల్గొండ పట్టణ ప్రజలు